మన టాలీవుడ్‌లో జాతకాలను, జన్మ నక్షత్రాలను తూచా తప్పకుండా అనుసరించే హీరోల్లో నందమూరి బాలకృష్ణ ఒకరు. దేవుడి మీద విపరీతమైన భక్తి చూపించే బాలయ్య నోటి నుంచి 24 గంటలు ఏదో ఒక మంత్ర ఉచ్చారణలో ఉంటుంది. ఆయన ఇచ్చే ప్రసంగాల్లో కూడా దేవుడి గురించి మాట్లాడకుండా ఉండలేరు. అలాంటి దైవభక్తి గల బాలయ్య తన కొడుకు విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బాలయ్యకు ఒక పూజారి ఎన్నో ఏళ్ల నుంచి తన సొంత కుటుంబ సభ్యుడిగా మెలుగుతూ వస్తున్నారట. ఏ ముఖ్యమైన కార్యక్రమం మొదలుపెట్టాల్సి వచ్చినా ఆయన పూజారిని సంప్రదించకుండా మొదలుపెట్టరట. వరుస ఫ్లాప్లతో కెరీర్ క్లోజింగ్ స్టేజ్‌కి వచ్చినప్పుడు పూజారి చెప్పిన మాటలను అనుసరించడం వల్లే ఇప్పుడు వరుస బ్లాక్ బస్టర్ హిట్స్‌తో పీక్ రేంజ్‌లో ఉన్నారని తెలుస్తోంది. తనకు ఒక్కగానొక్క కుమారుడు నందమూరి మోక్షజ్ఞ వెండితెర అరంగేట్రం విషయంలో కూడా పూజారి చెప్పిన మాటల ప్రకారమే ముందుకు వెళ్తున్నారట. ఎప్పుడో 2, 3 ఏళ్ల క్రితమే మోక్షజ్ఞ ఎంట్రీ ఉండాల్సింది. కానీ ఆయన జాతకం సినిమాలకు అనుకూలంగా లేదని, 30 ఏళ్ల వయసు దాటిన తర్వాత ఎంట్రీ ఇస్తే మంచి ఫలితాలు వస్తాయని చెప్పారట. పూజారి చెప్పినట్టుగానే మోక్షజ్ఞకు 30 ఏళ్ల వయసు వచ్చే వరకు ఎదురుచూసి గత ఏడాది ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో గ్రాండ్‌గా లాంచ్ కాబోతున్నాడంటూ అధికారిక ప్రకటన చేశారు. మోక్షజ్ఞ పుట్టినరోజున ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేసి ఆడియన్స్‌ని సర్ప్రైజ్ చేశారు. కానీ ఏమైందో ఏంటో తెలియదు కానీ ప్రశాంత్ వర్మతో మోక్షజ్ఞ సినిమా ఇప్పటివరకు రెగ్యులర్ షూటింగ్‌ని మొదలుపెట్టలేదు. ఇండస్ట్రీ వర్గాల్లో వినిపించిన వార్త ఏమిటంటే అసలు ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిందని. అయితే మొదట కల్కి సినిమా డైరెక్టర్‌తో ఉంటుందని కొందరు, వెంకీ అట్లూరితో ఉంటుందని మరికొందరు ప్రచారం చేశారు. కానీ వాటిలో ఎలాంటి నిజం లేదట. అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ఏంటంటే మోక్షజ్ఞ జాతకం 2027 సంవత్సరం వరకు బాగాలేదని బాలయ్య సన్నిహిత పూజారి తెలిపారట. అందుకే మళ్ళీ మోక్షజ్ఞ ఎంట్రీని వాయిదా వేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మోక్షజ్ఞ వయసు ప్రస్తుతం 31 ఏళ్లు. 2027 అంటే ఆయన వయసు 33 ఏళ్లకు చేరుతుంది. సినిమా షూటింగ్ కార్యక్రమాలు మొదలు పెట్టుకొని సినిమా రిలీజ్ అయ్యేసరికి మోక్షజ్ఞ వయసు 35 ఏళ్లు చేరుతుంది. ఇంత లేట్ వయసులో వెండితెర అరంగేట్రం చేస్తున్న ఏకైక స్టార్ హీరో కొడుకు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ హిస్టరీలో కేవలం మోక్షజ్ఞ మాత్రమేనని అభిమానులు అంటున్నారు. ఇది ఆయనకు ప్లస్ అవుతుందా, మైనస్ అవుతుందా అనేది వేచి చూడాలి.